సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో చాలామంది ఏంటంటే నేను ఫస్ట్ మ్యాథ్స్ వీడియోస్ ఏదైతే పెట్టానో అలాంటి ట్రిక్స్ కావాలని అడిగారు. ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్స్ గెస్ చేసేది. సో ఇవాళ మ్యాక్సిమం సబ్స్టిట్యూషన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంచా. ఆల్రైట్, మ్యాథ్స్లో ఎక్కడైతే టీటాలు, ఎన్నులు, ఎక్స్లు, జనరల్ సొల్యూషన్ అండ్ రేంజ్ చేయడాలు ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అలాంటి కేసెస్లో సబ్స్టిట్యూషన్ ట్రిక్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ప్లస్ ఎక్కువ టైంని కూడా సేవ్ చేస్తాయి అనమాట. ఆల్రైట్, అయితే క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ వన్ ఏమంటుంది, ఇఫ్ సైన్ టీటా అండ్ కాస్ టీటా ద సొల్యూషన్ ఆఫ్ ఈ ఈక్వేషన్ దెన్ బీకి సికి మధ్య రిలేషన్ ఇచ్చారు, ఏది కరెక్టో కనుక్కోవాలి. సో ఆల్రెడీ ఇక్కడ టీటా ఉంది కాబట్టి టీటా మీకు ఇష్టం వచ్చిన వాల్యూ పడేయండి. టీటా 0 పెడితే సైన్ టు టీటా ఏమైంది, 0 అవుద్ది. మళ్ళీ కాస్ 2 ఇంటూ 0 అంటే కాస్ 0 కాబట్టి 1 అవుద్ది. సో ఇఫ్ 0 అండ్ 1 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ఈ ఈక్వేషన్ దెన్ అయిపోద్ది క్వశ్చన్. సో ఆబ్వియస్గా మనకు తెలిసింది ఏంటంటే సొల్యూషన్ అంటే ఆ సొల్యూషన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అవ్వాలి. కాబట్టి ఫస్ట్ 0 ఒక సొల్యూషన్ కాబట్టి ఇప్పుడు 0ని ఎక్స్లో పెడతాం. 0ని ఎక్స్లో పెడితే ఏమవుద్ది, 0 ప్లస్ 0 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి సి వాల్యూ 0 వస్తుంది. సో ఇందాక ఇంకో రూట్ ఏం మిగిలింది, 1 ఉంది. సో మళ్ళీ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఏమవుతుంది, 1 ప్లస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో సి 0 వచ్చింది కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ -1 అటు వెళ్తా. సో బి -1 సి 0. సో దాన్ని తీసుకెళ్ళి ఒకసారి ఆప్షన్స్లోకి పెడితే ఫస్ట్ ఆప్షన్ అన్ని ప్లస్లు ఉన్నాయి, 0 రావాలి కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ వద్దు. సెకండ్ ఆప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 0 -1 అంటే 1 - 1 0 అవుతుంది. సో సెకండ్ దానికి సాటిస్ఫై అవుతుంది. సెకండ్ అది కరెక్ట్ ఆప్షన్. ఆల్రైట్ గైస్, అయితే ఈ క్వశ్చన్లో ఆల్ఫా అండ్ బీటా ఆర్ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ సచ్ దట్ అన్ని ఎన్ వాల్యూస్ న్యాచురల్ నెంబర్స్కి బిలాంగ్ అవుతాయంట. సో అప్పుడు n³ ప్లస్ ఆల్ఫా ఎన్ అనే ఇది 3తో డివిజిబుల్ అవ్వాలి. అలాగే n³ మైనస్ బీటా ఎన్ అనే ఈ నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అడుగుతున్నారు. సో ఇప్పుడు సింపుల్గా ఏంటంటే n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అన్నారు కాబట్టి n వాల్యూ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేయండి రెండిట్లో, అంటే n³ ప్లస్ ఆల్ఫా ఎన్లో, n³ మైనస్ బీటా ఎన్లో. ఇక్కడ n³ మైనస్ బీటా ఎన్ మైనస్ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి 1 తీసుకున్నప్పుడు నెగిటివ్ రావచ్చు. నెగిటివ్ వచ్చినప్పుడు బీటా వాల్యూ కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఓకే, మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం, 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. n2 తీసుకున్నప్పుడు n³ ప్లస్ ఆల్ఫా ఎన్ ఏమవుద్దంటే 8 ప్లస్ 2 ఆల్ఫా అవుద్ది. వాళ్ళు అన్నది ఏంటంటే ఆల్ఫా బీటా లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవ్వండి ఆల్ఫా. సో ఆల్ఫా 1 పెడితే 8 ప్లస్ 2 10 అవుతుంది కాబట్టి 10 3తో డివిజిబుల్ అవ్వదు. సో ప్రొసీడ్ అవుతాయి. ఆల్ఫా 2 పెడితే 8 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 8 ప్లస్ 4 12 అవుతుంది. 12 ఓకే, 3తో డివిజిబుల్. ఓకే, దీనికి సాటిస్ఫై ఉంది. మళ్ళీ నెక్స్ట్ n³ మైనస్ బీటా ఎన్కి చూడాలి. సో ఇక్కడ n³ అంటే 8 మైనస్ 2 బీటా, మళ్ళీ బీటా లీస్ట్ ఉండాలి. సో మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయితే 8 మైనస్ 2 అంటే 6 వస్తుంది. సో మళ్ళీ 6తో డివిజిబుల్. అయితే ఇందాక నేను చెప్పినట్టు 1 తీసుకుంటే ఈ ఎక్స్ప్రెషన్ ఏమయ్యేదంటే 1 మైనస్ బీటా ఇంటూ 1 అయ్యేది. సో 1 మైనస్ బీటా అయ్యేది. అప్పుడు బీటా 7 తీసుకోవాల్సి వచ్చేది. 7 అంటే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ కాదు కదా క్వశ్చన్లో ఇచ్చినప్పుడు, కాబట్టి 2 తీసుకున్నాం. అలా ఆల్ఫా బీటా వాల్యూస్ ఏమొచ్చాయంటే 2 ఇంకా 1 వచ్చాయి. కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే 2 + 1 అంటే 3 అవుతుంది ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అయితే ఈ క్వశ్చన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి క్వశ్చన్ ఏంటంటే 2 పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. సో ఆ 2 పెయిర్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే 2 సైడ్స్ ఆఫ్ స్క్వేర్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఒక పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఏమో 2 అడ్జసెంట్ సైడ్స్ని, ఇంకో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఏమో ఇంకో 2 అడ్జసెంట్ సైడ్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో అప్పుడు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆఫ్ డయాగ్నల్స్ కనుక్కోవాలి. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఎక్కువ ఫార్ములాస్తోనే పని ఉంటుంది. సో మీరు ఐపీఈ కూడా చదువుంటారు, గుర్తుండుంటాయి. అయితే ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఏం చేయాలంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఫార్ములా వాడండి. అప్పుడు 2 పాయింట్స్ వస్తాయి, అంతే కదా. ఫస్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్కి ఒక పాయింట్, నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్కి ఇంకో పాయింట్. సో ఈ 2 పాయింట్స్ ఏంటంటే ఆబ్వియస్గా డయాగ్నల్ మీద ఉంటుంది ఈ 2 పాయింట్స్, ఎందుకంటే డయాగ్నల్ వర్టిసెస్ నుంచే పాస్ అవుతుంది కదా. సో ఈ 2 పాయింట్స్ ఎప్పుడైతే ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తామో ఆ 2 పాయింట్స్ని సాటిస్ఫై చేయాలి ఆన్సర్. సో ఫార్ములా ఏంటంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ జనరల్ ఈక్వేషన్ ఇలా ఉన్నప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములాలో x కోఆర్డినేట్ ఏంటంటే hf మైనస్ bg బై ab మైనస్ h², ఇంకా y కోఆర్డినేట్ gh మైనస్ af బై ab మైనస్ h². అయితే మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఫస్ట్ దానికి సెకండ్ దానికి 2 పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ కూడా x² y² టర్మ్స్ లేవు, అంటే a b టర్మ్స్ 0 అవుతాయి. అలాగే ఫస్ట్ దానికి మిగిలిన వాల్యూస్ పక్కన రాయండి, సెకండ్ దానికి కూడా మిగిలిన వాల్యూస్ పక్కన రాయండి. సో ఫస్ట్ దానికి ఏంటంటే h = 1/2, g = -2, f = 3 అవుతుంది. x కోఎఫిషియంట్ -4 ఉంది కాబట్టి g -2 పెడితేనే -2 కదా. సో g -2. సేమ్ అలానే
సెకండ్ దానికి h ఈజ్ ఈక్వల్ టు 1/2, g ఈజ్ ఈక్వల్ టు 3, f ఈజ్ ఈక్వల్ టు -2. ముందు ఫస్ట్ పేర్ ఆఫ్ ఈక్వేషన్ లైన్స్కి hgf వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే పాయింట్స్ రెండు ఏమొస్తాయి, -6,4 వస్తుంది ఒక పాయింట్. సేమ్ అలానే సెకండ్ పేర్ ఆఫ్ లైన్కి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4,-6 అవుతుంది. ఆల్రెడీ అయితే ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ వచ్చాయి, అంటే రెండు పాయింట్స్ వచ్చాయి. ఈ రెండు పాయింట్స్ని తీసుకెళ్ళి ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేద్దాం. -6,4ని ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 36 - 16 ప్లస్ 2 of -6 - 2 of 4. సో 20 - -12 - 8 అంటే 20 - 20 0. ఓకే, ఈ ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేద్దాం. 4² అంటే 16 -6² అంటే 36 ప్లస్ 2 of 4 - 2 of -6. 16 - 36 అంటే -20 అవుతుంది. ప్లస్ సెకండ్ పార్ట్ ఏమవుతుంది, 8 - 2 of -6 అంటే 8 + 12 అవుతుంది. -20 + 20 సో 0. ఈ పాయింట్ కూడా సాటిస్ఫై ఉంది. సో ఈసారి ఫస్ట్ పాయింట్కే సాటిస్ఫై ఉంది కాబట్టి ఫస్ట్ ఇది కరెక్ట్ ఆప్షన్. ఆల్రైట్ గాయ్స్, అయితే ఇక్కడ sin x + sin y = p అండ్ cos x + cos y = q. అప్పుడు secant of x + y కనుక్కోవాలి. సో xy ఇష్టం వచ్చింది తీసుకోండి. xy నేను ఎక్కువ ఎక్స్ట్రీమ్స్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఎక్స్ట్రీమ్స్ తీసుకుందాం. x 0, y π/2 పెడదాం. సో sin 0 0 + sin π/2 1 అంటే 0 + 1 p వాల్యూ 1 వస్తుంది. సేమ్ అలానే cos 0 1 ప్లస్ cos π/2 0 కాబట్టి 1 + 0 అంటే q వాల్యూ 1 వస్తుంది. pq రెండు వాల్యూస్ 1 వచ్చాయి, గ్రేట్. అయితే ఇప్పుడు మళ్ళీ secant of x + y, xy ఏం పెట్టాం 0 π/2 కాబట్టి secant of 0 + π/2 అంటే secant π/2 ఇన్ఫైనైట్ అవుతుంది. సో ఆప్షన్స్లో దేనికి ఇన్ఫైనైట్ వస్తుందో చూడండి. ఆబ్వియస్గా డినామినేటర్లో 0 అవ్వాలి కాబట్టి డైరెక్ట్ సెకండ్ ఆప్షన్ని చెక్ చేస్తే అదే ఇన్ఫైనైట్ అవుతుంది. సో సెకండ్ అది కరెక్ట్ ఆప్షన్ ఈ కేసులో. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే సబ్స్టిట్యూషన్స్ ఎంతో టైం పట్టవు, కానీ చాలా హెల్ప్ అవుతాయి ఇలా xy ఉన్నప్పుడు, టీటాస్ ఉన్నప్పుడు, నేను ఇంతకుముందు చెప్పినట్టు. కాకపోతే ఒకటే థింగ్ ఏంటంటే ఫాస్ట్గా చేయగలగాలి, ప్లస్ ఫస్ట్ టైంకి సాల్వ్ అయిపోయేలాగా వాల్యూస్ తీసుకోగలగాలి. అప్పుడు ఏంటంటే టైం సేవ్ అవుద్ది. సో ఇక్కడ ఈ కేసులో ఎగ్జాంపుల్కి నేను కావాలంటే x π/3 π/6 అలా కూడా తీసుకోవచ్చు, కానీ అలా తీసుకుంటే ఏంటి √3/2 1/2 అలా వస్తుంది. సాల్వ్ చేయాల్సి వస్తుంది ఆ ఆప్షన్స్ అన్నింటినీ, అనవసరంగా టైం వేస్ట్. సో ఎక్స్ట్రీమ్స్ దగ్గర 0s 1 వస్తున్నాయి కాబట్టి అవి ప్రిఫర్ చేశాను. ఓకే, ఇప్పుడైతే సెకండ్ అది కరెక్ట్ ఆప్షన్. ఈ క్వశ్చన్ డిటర్మినెంట్స్ నుంచి అయితే డిటర్మినెంట్ అంతా n టర్మ్స్లో ఉంది. ఆ వచ్చే వాల్యూ డెల్టా అంట. అయితే ఆ డెల్టాని యూజ్ చేసి ఈ సెకండ్ డిటర్మినెంట్లో ఉన్న x వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు n వాల్యూ ఏదైనా పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే సింప్లిఫై అయ్యేటట్టు, అంటే క్యాల్కులేషన్ ఈజీ అయ్యేటట్టు పెట్టండి. దానికి ఒకసారి డయాగ్నల్ని అబ్జర్వ్ చేస్తే అన్ని n+2 హోల్ స్క్వేర్సే ఉన్నాయి. సో అవన్నీ 0 చేస్తే ఈజీ అవుతుంది కదా. కాబట్టి n వాల్యూ నేను -2 సబ్స్టిట్యూట్ చేశాను. మీకు ఇంకేదన్నా వే ఈజీ అనిపిస్తే దాన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ కేసులో -2 సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేద్దాం. అప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోతాయి, -2 + 2 క్యాన్సిల్ అయ్యి. సో అప్పుడు డిటర్మినెంట్ మిగిలేది ఏమవుతుందంటే 410 101 014 వస్తుంది. అప్పుడు దీని డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే -8, డెల్టా వాల్యూ -8 వచ్చింది. సో కావాల్సిన దాంట్లో వెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి, మళ్ళీ సాల్వ్ చేయండి. 16 + 1 -15. సో -15 ఈజ్ ఈక్వల్ టు సాల్వ్ చేస్తే -9 + 5x + 84 - 14x - 16. సో ఇలాంటప్పుడు సాల్వింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటే హెల్ప్ అవుద్ది మీకు x వాల్యూ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసేయడానికి. ఫైనల్గా ఏమొస్తుందంటే 21 అటు వెళ్తే -21 - 9x అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. సో x 3 ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఫస్ట్ అది కరెక్ట్. సో ఈక్వేషన్ ఫంక్షన్స్ నుంచి అయితే ఒక f(x) ఈక్వేషన్ ఇచ్చారు ఇది. తర్వాత రేంజ్ కూడా ఇచ్చారు, ఆల్ఫా బీటా రేంజ్. అయితే రేంజ్ ఏంటంటే ఆ రేంజ్లోనే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుద్దంట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ f(α + 1² + 5f(β²) కనుక్కోవాలి. ఇప్పుడు సింపుల్గా ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేస్తే అఫ్కోర్స్ మనం అది కనుక్కోవచ్చు. ఫస్ట్ మనకి ఇక్కడ కావాల్సింది ఆల్ఫా బీటా వాల్యూస్. అయితే ఎప్పుడు ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వదో చూడండి. డినామినేటర్లో ఎప్పుడైతే 0 అయితే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వదు, ప్లస్ అలాగే రూట్లో నెగిటివ్ వాల్యూస్ వచ్చినా కూడా ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఈ రెండు కేసెస్ ఎప్పుడు అవుతున్నాయో చూడడానికి ట్రై చేద్దాం. డినామినేటర్ 0 ఎప్పుడు వస్తుందంటే x వాల్యూ -1 పాయింట్ సంథింగ్ ఉన్నప్పుడు 0 అవుతుంది. ఎందుకంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ -1 పాయింట్ సంథింగ్ అంటే -2 అవుద్ది. సో -2 + 2 0 అయ్యి ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ అవుతుంది.
సేమ్ అలానే రూట్లో నెగిటివ్ ఎప్పుడు వస్తుందో చూడండి. రూట్లో నెగిటివ్ అంటే పైన రూట్ ఆఫ్ 3 - x ఉంది, అంటే మైనస్ ఉంటేనే ఛాన్స్ వస్తుంది కదా రూట్లో నెగిటివ్ అవ్వడానికి. సో అలా రూట్లో నెగిటివ్ ఎప్పుడు అవుతుందో చూడండి. ఆబ్వియస్గా 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడే. సో లీస్ట్ వాల్యూ ఏమొచ్చిందంటే -1, ఎందుకంటే -1 కంటే తక్కువ ఉంటే 0 అయిపోతుంది డినామినేటర్. అలానే హైయెస్ట్ వాల్యూ ఏమొచ్చిందంటే 3 కంటే ఎక్కువ ఉంటే రూట్లో నెగిటివ్ అయిపోతుంది. సో దాన్ని బట్టి ఆల్ఫా బీటా వాల్యూస్ ఏంటంటే -1 ఒకటి, ఆల్ఫా ఏమో -1, బీటా ఏమో 3. క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 స్క్వేర్ కాబట్టి ఆల్ఫా ఏమొచ్చింది -1. సో ఎఫ్ ఆఫ్ 0 స్క్వేర్ అంటే ఫస్ట్ 0 పెడితే ఏమవుతుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ 0 అంటే 2√3/2 వస్తుంది. 2√3/2 హోల్ స్క్వేర్ అంటే 4 × 3/2, సో అది 6 అవుతుంది. నెక్స్ట్ అలానే 5 × ఎఫ్ ఆఫ్ బీటా స్క్వేర్, బీటా 3 వచ్చింది కదా, సో 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 3 అంటే √6 + 0/5 అంటే √6/5, √6/5 హోల్ స్క్వేర్ 6/5 అంటే 5 ఇక్కడ ముందు ఉంది. 5 × 6/5 అంటే 5 క్యాన్సిల్ అయ్యి 6 కాబట్టి 6 + 6 12 ఆన్సర్ వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సో ఇలాగా క్వశ్చన్లో రేంజ్ ఇస్తే రేంజ్ని బట్టి వాల్యూస్ తేవడం, ఇంకా ఏదన్నా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఎలా ఉంటే సబ్స్టిట్యూట్ చేయడం, ఇలాంటి క్యాలిక్యులేషన్ ఈజీ అయ్యేలా సబ్స్టిట్యూట్ చేస్తే టైం సేవ్ అవుద్ది, ప్లస్ క్వశ్చన్ కూడా ఈజీ సాల్వ్ అవుద్ది.